నమస్తే అన్న అందరికీ నమస్కారం. హార్ముజ్ జలసంధి గురించి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క చమురు ఎగుమతులు వ్యాపారం చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా కానీ హార్ముజ్ జలసంధి కీలకం అనమాట. అటువంటి హార్ముజ్ జలసంధి పైన ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాతో ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛా ప్రయాణం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తుందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బగేర్ ఖాలీఫ్ వాబ్ గారైతే తెలిపారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ తన యొక్క హక్కులను ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోదని చెప్పేసి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే యుద్ధం నిలిపివేసే ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని, అమెరికాతో ఇటీవల జరిగిన దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. తాజా కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఆయన అభివర్ణించిన దానిలో కువైట్ మరియు బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకొని మేము దాడులు చేశామని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది. అదే సమయంలో కొనసాగుతూ ఉన్న చర్చల ద్వారా ఒప్పంద పత్రాన్ని అమలు చేయడానికి ఇరాన్ కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. చర్చల సమయంలో అమెరికా తన యొక్క కట్టుబాట్లను నెరవేర్చడంలో విఫలమైతే తదుపరి ఘర్షణకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ అయితే హెచ్చరించడం జరిగింది. అమెరికా యుద్ధం కోరుకుంటే ఎలా పోరాడాలో మాకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఈ ఒప్పందం పైన చర్చిస్తూ విదేశాలలో ఉన్న మొత్తం $24 బిలియన్ ఇరాన్కు సంబంధించిన ఆస్తులను స్తంభింపజేశారు. అందులో $12 బిలియన్ అందుబాటులోకి తీసుకురావడం ఈ ఒప్పందంలో భాగమని, తద్వారా నిధులను ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్ల కోసం ఉపయోగించుకోవడానికి వీలవుతుందని చెప్పి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 60 రోజులు మాత్రమే హార్ముజ్ జలసంధి స్వేచ్ఛా ప్రయాణానికి అనుమతి ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటాము. అలాగే హార్ముజ్ జలసంధిని మేము ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోమని చెబుతూ ఉన్నారు. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో మళ్ళీ ఆందోళన మొదలయ్యింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.